ఉంటే బీజేపీ సైలెంట్ మోడ్, లీడర్లు సపోర్ట్ చేయట్లే. నాడు అవినీతి అరెస్టులు అంటూ గప్పాలు, నేడు కాళేశ్వరం ఇష్యూకు దూరం. కేఆర్ఎంబీ నుంచి తప్పుకుండ్రు, అసెంబ్లీలో ఉన్నట్ట లేనట్ట. కేసీఆర్ ను కాపాడే ప్రయత్నంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఒప్పుకున్నట్లేనా? సైలెంట్ అయిపోయిందంట. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందా? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు వరకు కాళేశ్వరం అవినీతి, కేసీఆర్ కాకును జైలుకు పంపుతామంటూ బీజేపీ గప్పాలు కొట్టింది. కానీ గత కొద్ది రోజులుగా బీజేపీ సైలెంట్ అయిపోయింది. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ విషయంలో బీజేపీ లీడర్లు ఆడింది నాటకమేనా? నిజానికి కేసీఆర్ అవినీతి వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది. దాదాపు నెల రోజులకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో యావత్ తెలంగాణ కేసీఆర్ తీరును తప్పుపడుతుంది. అయితే కానీ బీజేపీ మాత్రం ఆ విషయంలో మౌనం వహిస్తుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ లీడర్లు కనీసం కేసీఆర్ అవినీతిపై మాట వరసకైనా మాట్లాడలేదు. దీనికి తోడు కేఆర్ఎంబీ విషయంలోనూ పెద్ద చర్చ జరుగుతుంటే అసలు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేనట్టే తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్నట్టుగా ఆ పార్టీ లీడర్లు వ్యవహరించడం గమనార్హం. ఇటీవల ముగిసిన తెలంగాణ మధ్యంతర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఆర్ఎంబీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద హంగామా నడిచింది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఈ రెండు విషయాలపైన పైచేయి సాధించేందుకు ప్రయత్నించాయని చెప్పాలి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం కనీసం మాట్లాడలేదు. తర్వాత ఇక్కడ ఎందుకు కాళేశ్వరం పైన ఒకళ్ళు చర్చ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకు కలుగజేసుకోలేదు? వాళ్ళు 8 మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ దానిపైన ఎందుకు గలం విప్పలేదు? తర్వాత కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా అక్కడ కృష్ణా జలాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కూడా మాట్లాడకుండా మౌనం ఎందుకు వహించలేనటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి చూడాలి, మరి లోపాయకారి ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటా ఉన్నారు.